సో డైట్ కూడా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం. చాలామంది మన ఇండియా లోపల ఏంటంటే ఫ్రెష్ ఫుడ్స్ ఇగ్నోర్ చేస్తారు. చాలామంది ప్రివెన్షన్ గైడ్లైన్స్లో ఇఫ్ యూ టేక్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఆర్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ గైడ్లైన్స్లో మినిమం 4 to 6 పోర్షన్స్ ఆఫ్ ఫ్రెష్ ఫుడ్స్ రికమెండెడ్. డ్రై ఫ్రూట్స్ ఫ్రీక్వెంట్ తీసుకోవాలి. మనం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాం. ఆ జ్యూస్ కూడా ఇక్కడ వెళ్ళాం. మనం అక్కడికి వెళ్ళి బయట జ్యూస్ తాగిన అని చెప్పేసి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి అవి అందులో ప్రిజర్వేటివ్, షుగర్, ప్లెంటీ, క్యాలరీస్. సో అందులో ఏంటంటే టేక్ ఏ ఫ్రెష్ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఏ ఫైబర్ అడ్వాంటేజ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గట్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది, క్యాన్సర్ ప్రివెంటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫైబర్ అనేది వెరీ యూస్ఫుల్. సో వెయిట్ గెయిన్ కాకుండా ఉంటుంది. సో మనకి ఏంటంటే మనము వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డైటరీ కాంపోనెంట్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ బాగా చేసినాము, ఎవ్రీడే బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్ తిన్నాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్ టు ది బాడీ. సో మజిల్ ఒకటే కాదు, ఇన్సైడ్ బ్లడ్ లిపిల్స్ పెరగవచ్చు, టెండెన్సీ ఫర్ డయాబెటీస్ రావచ్చు, టెండెన్సీ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు సపోజ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నా, రోజు పూజ చేసినాం అనుకోండి, ఈవినింగ్ వెళ్ళి పూజ చేస్తే ఏమవుతుంది, ఆల్కహాల్ తోటి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ ఆల్కహాలిజం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.